వీడియో టైం పెట్టకుంటే కష్టం అని చెప్పేసి వీని వల్లనే టైం లిమిట్ పెట్టినాం. ఏదిరా మంత్రాలు అవుతున్నావా? పొయ్యేకి ఎన్ని పోతారా పోసుకో. హలో బెటర్ అనుకుంటాను అంట నీళ్ళు అయిపోగానే వాడేమో చేసి నాకు వాడి మీద హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే పానీపూరి అయితే ఇక్కడ రెడీ అయితే అవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం అంటే దగ్గర 1.5 year క్రితం అయితే మేము పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది కదా. చాలామంది ఏమని కామెంట్ చేస్తారంటే అన్నయ్య పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ చేయండి, పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ చేయండి కామెంట్ చేస్తారు. సో ఫైనల్లీ ఈరోజు అదే అయితే వేయబోతున్నాం. కాకపోతే క్రేజీ వేలో అయితే ఈ ఛాలెంజ్ ఉండబోతుంది. సో ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే గాయ్స్ టీమ్స్ డివైడ్ అయిస్తున్నాం. ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ కాదు, ఎవరెవరు టీం ఉంటారని చెప్పేసి. చలో మారుతాను వాడు ఒక్కడే ఒకటి అయినా గెలుస్తాడు. కూరగాడు ఇద్దరు వచ్చేసి గాయస్ ఒక టీము. సో ఇప్పుడు మా 4 ఇట్లా ఇంకా 2 టీంలు అయితే డివైడ్ అవుతాయి. అందరం ఒక టీం. నువ్వే రా. 50 తిన్నా నేను. ఒక ఛానల్ 50 తిన్నాడు. గెలుస్తాం కావచ్చు. చలో ఇప్పుడు 3 టీంలు అయితే డివైడ్ అయిపోయినాయి. గైస్ ఈ ఛాలెంజ్ సంథింగ్ డిఫరెంట్గా చేస్తున్నాం, మీకు తెలిసిందే. సో టీమ్ వైజ్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ స్టార్టింగ్లో జింగడు నేను ఒక టీము, కెమెరా వెనకాల ఉన్న కూరగాడు డింపిగాడు ఒక టీము, వీళ్ళిద్దరు ఒక టీం అయితే రావడం జరిగింది. సో చూడాలి ఎవరు గెలుస్తారు ఏంది అని చెప్పేసి. ప్రతి టీంకు 5 minutes టైం లిమిట్ అయితే ఉంటుంది. 5 minutesలో ఏ టీం అయితే ఎక్కువ తింటుందో ఆ టీం వచ్చేసి విన్నర్. సో ఫస్ట్ టైం టీం పార్టిసిపేట్ అవుతుందని చెప్పేసి మన డింపిగాడు అయితే చెప్తారు. రే ఒకరి పేరే చెప్పాలి, అన్న పేరు, కూరగాయన పేరు, నా పేరు, సరేనా? ఎవరు? నువ్వే. ఎవరు? మేము. ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ పార్టిసిపేట్ కాబోతుంది ఎవరు అంటే కూరగాడు, డింపిగాడు. సెకండ్ పార్టిసిపేట్ కాబోతుంది మేము. థర్డ్ వచ్చేసి వీళ్ళు పార్టిసిపేట్ కాబోతున్నారు. లెట్స్ స్టార్ట్ దిస్ ఛాలెంజ్. గైస్ ఈ ఛాలెంజ్లో ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే ఇద్దరు ప్లేట్లు పట్టుకొని ఉంటారు, ఆయన వేసినా కొద్ది తింటారు అని అనుకున్నాము. బట్ ఆ విధంగా ఛాలెంజ్ని కండక్ట్ చేసినట్లయితే కౌంట్ చేయడంలో ఇబ్బంది అవుతుంది. ఏ ఛాలెంజ్ జరిగినా ఫేర్గా జరగాలి కాబట్టి ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఒక ప్లేట్లో పెడుతున్నాము. ఆ తర్వాత వీళ్ళు తినడం స్టార్ట్ చేసారు అనుకోండి, మనకు కౌంట్ ఉంటుంది, అందాజు ఉంటుంది ఎవరు ఎంత తిన్నారని చెప్పేసి. వీడియో టైం పెట్టకుంటే కష్టం అని చెప్పేసి వీని వల్లనే టైం లిమిట్ పెట్టినాం పూరా. సో ఒక ప్లేట్లు 20, ఇంకో ప్లేట్ 20 మేడం. మీకు ఇద్దరికి మంచిగా వచ్చిందిరా. ఒక వీని దగ్గర తినరా? నాకు డౌట్, 20 సరిపోతాయి అంటావా? ఏడా 20 ఒకటేసారి మిగటట్టున్నాడు. అట్లయితే చెప్పలేము. సో ఈ 2 బాహుబలి తాయిలు అయితే గైస్ రెడీ అయిపోయినాయి. దారే వాడు తినముందుకే చచ్చిపోయేటట్టున్నాడు డింకిగాడు. అంటే వాంతో నువ్వేనా ఉన్నది? ఎట్టున్నారా ఇద్దరు? సో ఇప్పుడు వచ్చేసి గైస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఛాలెంజ్లో మేజర్ రూల్ ఏంటి అంటే ఖచ్చితంగా వాటర్ పోసుకున్న తర్వాతనే తినాలి. ఒక్క పానీపూరి వాటర్ పోసుకోకుండా తిన్నా డిస్క్వాలిఫై డైరెక్ట్. అంతేకాకుండా వీళ్ళు వీడు తొందరగా ఇది కంప్లీట్ చేసిండు అనుకో, వీడికి కంప్లీట్ కాలేదనుకో, ఇది కంప్లీట్ అయ్యేదాకా వేరే పానీపూరి రాదు. అండ్ వీడు దీంట్లో తినొద్దు, వీడు దాంట్లో తినొద్దు. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏం కదా అని చెప్పేసి. 1 2 3 స్టార్ట్. ఇలా 30 అలా 30 ఉన్నాయి. అవ్వ డింపిగాడు మింగింది ఒకటేసారి. వాడు టక్కా టక్కా తింటుంది కానీ వీళ్ళు దొరకలేదు. వీళ్ళు దొరకకుండా ఎంత ఫాస్ట్ తిన్నా. 1/2 minute కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికి 10 తిన్నాడు. ఎంత తిన్నా వేస్ట్.
మసాలాలు వేసుకో టేస్ట్ మస్తు ఏమైనా లేస్తున్నావు నీళ్ళు పోసుకుంటారు రా వీడు డిస్క్వాలిఫై రా పోసుకోపోతే మొత్తం పోసుకో ముత్తుకాదన విజయ్ ఒక ప్లేట్ తెచ్చాలా పెట్టి అగో మా ఇష్టం పోసుకుంటున్నావు కామన్ డింపి 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 కూర 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 ఏం కూర అయితే ఏముంది అడుగుతుంది కూర కానీ ఆల్మోస్ట్ అయిపోయినాయి కాకపోతే వీని అయిపోలేదు వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అయిపోయేటట్టునే ఆడెంత వేసి కొడతలేదుగా కొడితేనే కొత్త వచ్చేది ఫస్ట్ ప్లేట్లో అయిపోయినాక సెకండ్ ప్లేట్ వస్తుంది కదా దాంట్లో ఇద్దరు తిన్నా సరే నో ప్రాబ్లం కాకపోతే ఫస్ట్ ప్లేట్ ఇద్దరి కంప్లీట్ కావాలి ఏదిరా మంత్రాలు అవుతున్నావు నేను మొత్తడి తెచ్చే 2.5 నిమిషాలు అయితే గైస్ కంప్లీట్ అయిపోయింది హాఫ్ టైం కంప్లీట్ నీళ్ళు కూడా తాగు నీళ్ళు నీళ్ళు లేవు డిస్క్వాలిఫై డిస్క్వాలిఫై నడు 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 కాని కానీ కూరగాడు తలిగిండు ఇంకా హలో నీళ్ళు పోసుకో మీద పోసుకున్నాడు అంతా 4 minutes 20 seconds తినేటట్టున్నారు ఇంకో 10 పెట్టి దింపిగాడు తింటే ఎట్లా అనిపిస్తుంది తెలుసా ఆ కింద కూడా బుడ్డ పొరగాలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం తిన్నా నాటి ఎత్తారు అట్లా ఎత్తుండే 7 6 5 4 3 2 1 సో ఆజా 8 की लास्ट के 8 वाड़ो इलाके 10 लगाया था 8 खाया इसमें అవి 90 ఈ ఇంకా చేతిలో 2 ఉన్నాయి అంటే సో మొత్తం వచ్చేసి గాయస్ 100 పానీపూరీస్ అయితే ఆయన ఇచ్చిండు 100లో ఫస్ట్ 30 తిన్నారు తర్వాత 30 తిన్నారు తర్వాత 10 పెట్టిస్తే దాంట్లో నుంచి 7 అయితే తిన్నారు 3 అయితే మిగిలినాయి అన్నమాట సో మనోళ్ళు ఇద్దరు స్కోర్ వచ్చేసి ఎంత అంటే 97 ఇద్దరు కాదు ఒక్కళ్ళే చెప్పు ఒక్కడే 60 ఏమైందిరా ఎట్లా అనిపిస్తుందిరా ఛాలెంజ్ వాడు తినరా అంటే కారం అవుతుంది ఇప్పుడైతే సెకండ్ ప్లేస్ లో మన సాయన్న జింగల్ అయితే పార్టిసిపేట్ అవుతారు 1 2 3 కాలం తినరా మూది మూది మండుతుంది ఆవిడతో చిల్లీ పౌడర్ పట్టుకో ఐసా 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 ఇది ఇటు తీసుకురా ఇది టైం 1 minute చేయకొని నీళ్ళు తక్కువ తక్కువ ఎందుకు పోసుకుంటున్నావు నాటుకోండి ఇంకోసారి పోసుకుంటే వీళ్ళు మంచి మంచి ఆరామ్సే పోయి కిల్ల మూడోనే ఓడలేక మొత్తం మరి కదా తక్కువ పోసుకుంటున్నావు నాటుకోండు ఇట్లా చూస్తే పోసుకో నొర్రుడు ఆయనకే ఉందిరా తింటే నన్ను అంటిగా ఏమో మిషన్ ఎత్తలేదని పొయ్యికి పొయ్యి ఇంకిని కారం వేసినా కారం ఉండే ఇక మాకేమో నిన్న దాకా అది నేను కొంచెం పోసుకుంటే 4 సార్లు ధనియాల పొడి పోసారు 3 సార్లు కార పొడి పోసారు అలా అలా నీళ్ళే లేవు నాటుకోండి పెద్ద మనిషి ఏమే తింటలేవు ఇంకా కానీ చాలా మాట్లాడు తింటావు నా లెక్క తినాలి మరి గొంతేంది నీళ్ళు నీళ్ళు నీ గొంత అటే పోతుంది అవుతుంది
అబ్బా ఇటు అవుతుంది తీసుకోరే అయిపోయింది టైము ఆపలే ఏం ఆపలే నేను ఒకటే నిమిషం ఉంది. నిల్వలే ఎగ్దమ్ నిల్వలే అన్న పోయలే ఒకటి క్యాన్సర్ ఒకటి క్యాన్సర్ పోయలే తినాలా మరి నా అయిపోయింది అన్న ఇంకొక హాఫ్ మినిట్ ఉంది 30 సెకండ్స్ 30 సెకండ్స్ ఏమైంది చల్లబడి మిషన్లు నీకు ఇదే ప్లేట్లో పెట్టిస్తావు 25 సెకండ్స్ మీరైతే కంప్లీట్ అయ్యారు మీరైతే తింటా నేను తింటా నీ తినడు నన్ను మిషన్లు కదులుతున్నాయి అంటే ఏం చేసినా తినాలి మీకు ఇంక ఇట్లా అల్లరి ఇట్లా మీదికి కారపొడి మూతి మాడుతుందా అన్న మొత్తం ఘోరంగా మాడుతుంది అయిపోయింది స్టాప్ స్టాప్ చేయరా ఒకటి అయిపోయింది ఎవరు ఎక్కువ అంటున్నారు వీళ్ళను 22 మిగిలిన ఇలా లెక్క పెట్టుకో 22 68 తిన్నామా జింగా చెప్పు ఎంత తిన్నారు ఎందుకు తిన్నారు జింగాలు అంత కారము ఏంది ఇదొకటిగా చారు గల పోసుకుంటారు గిన్నెలో చారు వచ్చిర్రు మరి మీరు పోసుకుంటారు నెక్స్ట్ అన్నున్నది చూసుకుంటా ఉన్నాడు విజ్జు ఉన్నాడు అన్నోళ్ళు అయితే 5 నిమిషాలల్లా 68 తిన్నారు అంటే 68 తిన్నారు ఇంకా అలానే ఇగో తింటే తింటారు 66 రా జింగిడిగా 66 రెండు అయిపోయాక తిన్నాం కవితోనే లెక్క పెట్టి నేను అవిటితో లెక్క పెట్టినా అయితే 68 తిన్నాం మీరు తినాలి 68 వీళ్ళు ఉన్నారు మీరు ఎట్లా తింటారో చూస్తాం మేము కారపొడి చల్లగా ప్లేన్ గాడు మొత్తం పెద్ద పెద్ద నింపించిండు అన్న నింపిండు నేను నింపుతాను వీళ్ళు చాలా స్టార్ట్ చేయక ముందుకి కారం ఎత్తురు వాళ్ళ ఉప్పు ఎత్తురు అన్ని ఎత్తురు అట్లా ఉంటుంది మరి నాది 1 2 3 స్టార్ట్ కరపడి పోయి పేరు పోయి పోయి తగ్గేదే కారపడి నింపు ధనియాల పొడిద్దే వాటర్ పోసుకో మున్నాలు తిన్నాడు వాళ్ళ నీళ్ళు పోపి అయిపోయింది వీడు చాలా స్టార్ట్ కాకముందుకే దగ్గర దగ్గర అన్న 10 తిన్నాడు నీళ్ళు పోయి కొరియండర్ పౌడర్ జల్ది పోయి వానికి గిన్నె నింపుతాడు అంటే నీళ్ళు లెక్కనే ఉండాలి 1 minute కంప్లీటెడ్ సక్సెస్ఫుల్గా సగం ప్లేట్లు తిన్నారు ఇప్పుడు జర బండి స్లో అవుతుంది ఏమే బండి నడతలేదు ప్లేన్గా నిండా వైపే క్యాన్సల్ చేస్తాం టైం వచ్చేసి 1 minute 40 seconds అయితే కంప్లీట్ అయిపోయింది సరే తినుర్రి ఫస్ట్ అయితే గొడవని అంటారా తలిగించుకున్నారు పేరేటోళ్ళకి ఏమవుతే వానికనే కారం పడ్డాడ అది నా రెండు ఇంకా గొడవలే పోసుకో హలో బెటర్ అనుకుంటాను అంట నీళ్ళు అయిపోగానే అలా పోసేలా తిన్నారు 2.5 నిమిషాలు అవుతుంది మనం గంటలు ఎట్లా తిన్నామో అర్థమవుతుంది తినలేదు వీళ్ళు వీళ్ళు టైం ఏమైనా చేసినారా మేము తినంగా మేము 5 నిమిషాలు గంట తక్కువ ఇట్లా తిన్నాం రా ఆపలే నేను మీరు అన్నారా అదే అలా ఎత్తుండని వేసేదా కామన్నా 2 నిమిషాలు ఎట్లా తిన్నారు రా చిన్న తింటుర్రు అయిపోయింది టైమింగ్ 68 తిన్నారు ఎప్పుడు తిన్నారు మరి ఏం చేస్తాం మరి వాడేమో ఇంకా ప్లాన్ చేస్తాను ఓడిపికినాం మనం పోతే అయిపోయి ఏం చేస్తాం మరి గింత కారం వేసిండు గింత ఉప్పు వేసిండు మసాలా వేసిండు
మసాలా వేసి నీళ్ళు పోసిండు గజ్జులు పెట్టిండు లేదా మరి నీళ్ళు నింపిరిగో మొత్తం. ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి గైస్ వీళ్ళైతే క్విట్ అయ్యారు ఇక్కడికే. ఫస్ట్ ప్లేస్ లో డింపిగాడు కూరగాడు వాడి కాబట్టి వచ్చిర్రు కావచ్చు ఫస్ట్. సెకండ్ ఏమో నేను జింగడు. థర్డ్ ఏమో అన్న. సెకండ్ ప్లేస్ లో వీళ్ళిద్దరు. జింగిడి గాడి కాబట్టి ఓడిపోయాను. నేను చేయబట్టి నువ్వే తినలేదు. నేను ఫస్ట్ ఎట్లా తిన్నా నువ్వు ఎట్లా తిన్నావు? కాదు టైం గంజలు ఎట్లా అయిపోయింది? వాడేమో చేసి నాకు వాడి మీద డౌట్. ఏమైనా ఆడి అవుతుందా టైం ఎక్స్ట్రా? ఆడియరా కానీ టైం ఆపొస్తుంది. ఆపొచ్చు వాడు. నీకనే ఏం కదా కాదు 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 ఏమో చేసిర్రా. టైం ఆపిన వారా ఏమో చేసిరు. మరి ఆపిన అంటుండు కదా. ఏమో చేసిర్రు. ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే ఇంకంటే నాకు ఒక రివెంజ్ ఛాలెంజ్ అవుతుంటుంది. సో దాంట్లో అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. ఎక్స్పెక్ట్ చేయరా రివెంజ్ ఛాలెంజ్. అప్పటి వరకు టేక్ కేర్. ఏదైతే ఏంటి